అందరికీ నమస్కారం మిత్రులారా. మనం ఇంతవరకు గ్రూప్ 4 తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మోడల్ పేపర్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. మనం చెప్పే ప్రతి మోడల్ పేపరు టెట్కి కానివ్వండి, డిఎస్సి రాసే అభ్యర్థులకు కానివ్వండి, అదే ఎస్ఐ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి కానివ్వండి, మరి పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కాంపిటీటివ్ స్పిరిట్తో చదివే ప్రతి ఒక్కరికి మన తెలుగు సబ్జెక్టు చాలా అవసరం అన్నమాట. మరి అందులో భాగంగానే ఈరోజు మనము ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి అర్థాలను గురించి చెప్పుకోబోతున్నాం. ఏ భాష పైనైనా మనము పట్టు సాధించాలంటే ఆ భాషలో ఉన్నటువంటి పదజాలం మనం నేర్చుకోవాలి. పదజాలం అంటే నూతన పదాలన్నమాట. అంటే కొత్త కొత్త పదాలన్నీ మనం నేర్చుకోవడం వలన ఆ భాషలో ఉన్నటువంటి అర్థాలు కానివ్వండి, వ్యతిరేక పదాలు కానివ్వండి, నానార్థాలు కానివ్వండి, పర్యాయ పదాలు కానివ్వండి, వాక్యం యొక్క భావం కానివ్వండి, ఈ విధంగా అనేక విషయాల్లో భాష పైన పట్టు సాధించడానికి మనకు అర్థాలు అత్యంత అవసరం. అందుకనే ఈ వీడియోలో మనము సుమారుగా 200 పదాలకు, అవి కఠినమైనటువంటి పదాలకు అర్థాలు చెప్పుకోబోతున్నాం. కాబట్టి మిత్రులారా, దయచేసి చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కటి మీకు అతి ముఖ్యమైనటువంటి పదమే. అవి నేర్చుకున్నట్లయితే ఈ అర్థాలతో పాటు ఇతరత్ర లాభాలు చాలా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మరీ కోరుతున్నాను. మరి మరొక ముఖ్య గమనిక, ఇంతవరకు మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుందని తెలియజేస్తున్నాను. మరి అర్థాల గురించి తెలుసుకుందామా? 1, గాది అనుంది. గాది అంటే ఏమి? ధాన్యం నిల్వ చేయునది. మనం మామూలుగా ఒక పొడుపు కథ చెప్పుకుంటాం, చూసారా? గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు అని. గాది అంటే ధాన్యం నిల్వ చేస్తాం కదా, అది. బాడీ, బురద. బాడీ అంటే బురద. పందులు బాడీని మెచ్చుకుంటాయి. అంటే పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని ఉంది కదా, ఇక్కడ బాడీ అంటే బురద. జిలుగు అంటే మెరయు. డింకీ, అతడు ఈ మధ్య చాలా డింకీలు తింటున్నాడురా అంటే విఫలమైపోతున్నాడు, ఏ పని సక్రమంగా చేయడం లేదు అనే అర్థంతో డింకీ అనేది ఉపయోగిస్తాం. చిన్న పడవకు కూడా డింకీ అంటారు. బుడుగు, చిన్నవాడు. బుడుగు అంటే చిన్నవాడు. కృపాణం, కత్తి. కృపాణం అంటే కత్తి. కెరటం, అలా. సముద్రం పైన కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి అన్నామనుకోండి, కెరటాలంటే అలలు. కేతనం, జెండా. మనకు దేశభక్తి గేయాల్లో కేతనం అనే పదము మనకు కనిపిస్తుంటుంది. కేతనం అంటే జెండా. చొరవ, చనువు. టెంక, విత్తనం. మామిడి టెంక అంటే మామిడి విత్తనం అన్నమాట. టొంకు, అసహజమైన. టొంకు అంటే సహజమైనటువంటిది కానిది. తైలం అంటే నూనె. తలకు తైలం రాసావా అంటే నూనె రాసావా అని. జొంపు అంటే ఉత్సవం. జొంపు అంటే ఉత్సవం. జౌకు, బురద. దశ, దిక్కు. నలుదెసలు అంటే 4 దిక్కులు. సంబరం, సంతోషం. ఏమ్రా చాలా సంబరం పడిపోతున్నావు, ఏం చాలా సంబరంగా ఉన్నావంటే సంతోషంగా ఉన్నావే. ధ్యాస, ఆలోచన. యోగా చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉండాలి అంటారు. ధ్యాస అంటేమి ఆలోచన. అంటే మన ఆలోచన అంతా మన శ్వాస మీద ఉండాలి ఎప్పుడు? ధ్యానం చేసేటప్పుడు. పురమాయించు, ఆజ్ఞాపించు.
ఏదైనా ఒక పని జరగడానికి ఎవరినో ఒకరిని పురమాయిస్తాం, అంటే ఎవరికొవరికి ఆ పని అప్పగిస్తాం, ఆజ్ఞాపించడం అన్నమాట. దోషం తప్పు, రాసేటప్పుడు అక్షర దోషాలు ఉంటాయి. అక్షర దోషం అంటే అక్షరాలు తప్పు రాయడం. ముల్లే ధనము లేక మూట. మనకు నూతన పాఠ్యపుస్తకం ఉంది కదా, 6వ తరగతి తెలుగు పుస్తకము. అందులో మూట ముల్లే సర్దం అంటాడు అని మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయంలో వస్తుందన్నమాట. ముల్లే అంటే ధనము లేక మూట. ఆలి భార్య, ఆలి అంటే భార్య. పుస్తే తాలిబొట్టు. వివాహ సమయంలో పెళ్ళికొడుకు పెళ్లి కుమార్తె మెడపైన పుస్తెలు కడతాడు, అంటే తాలిబొట్టు కడతాడు అని. ధాటి దాడి, దాటి చేయమంటాడు అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులపైన దాటి చేస్తారు, అంటే దాడి చేస్తారు. సొంత కొంచెం, సొంత అంటేమి కొంచెం. కూడు అన్నం, కూడు అంటే రారా కొంచెం కూడు తినరా అంటే కొంచెం అన్నం తినరా అని. అన్వేషణ వెతుకులాట, ఏం చేస్తున్నావు, జవాబు చిక్కింది అంటే అన్వేషిస్తున్నాను, ఇంకా చిక్కలేదు అంటే వెతుకుతున్నాను అని అర్థం. భీతి భయం. వైరం శత్రుత్వం, వైరం అంటే శత్రుత్వం, విరోధికి మన పైన శత్రుత్వం ఉంటుంది. పరస్పరం ఒకరికొకరు, విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు ఒకరికొకరు అంటే పరస్పరం చెప్పుకోరాదు అని చెప్తుంటాం. పరస్పరం అంటే ఒకరికొకరు. అపకారం కీడు, అపకారం అంటే కీడు. అపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగన్ అని మనం ఒక పద్యం చెప్పుకున్నాం. అపకారికి నొపకారం అంటే అపకారి అంటే చెడ్డ చేసేవాడు, అపకారం అంటే చెడు లేదా కీడు, ఉపకారం అంటే మేలు. సదాలోచన మంచి ఆలోచన. పటాపంచలు పూర్తిగా తొలగిపోవు. ఏమరా నేను చెప్పిన జవాబుతో నీ యొక్క సందేహాలన్నీ పటాపంచలైపోయినాయా అంటే పూర్తిగా తొలగిపోయినాయా అని అర్థం. పటాపంచలు అంటే పూర్తిగా తొలగిపోవడం. సఖ్యత స్నేహం. మీరు హాస్టల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సఖ్యతగా ఉండాలి. సఖ్యతగా ఉండాలంటే స్నేహంగా ఉండాలి అని. కపటం మోసం, కపటం అంటే మోసం. ఉద్దేశం ఆలోచన. బిడాలము, బిడాలము అంటే పిల్లి, పిల్లికే మరొకటి మార్జాలము అని కూడా అంటారు. అంటే ఇవి పర్యాయ పదాలు అంటారు. బిడాలము అన్న మార్జాలము అన్న పిల్లి. అర్థించు అడుగు. తరువు చెట్టు. వృక్షం చెట్టు, చూసారా, తరువు అన్న వృక్షం అన్న చెట్టు అని అర్థం. ఇవి కూడా పర్యాయ పదాలు. అరి శత్రువు. అరివీర భయంకరుడు అంటే శత్రువులకు భయము కల్పించేవాడు అని లెక్క. అరి బృందములెత్తిన చోట జివ్వకున్ అని కూడా వస్తుంది. అరి బృందం అంటే శత్రువుల యొక్క బృందం, అరి అంటే శత్రువు. వైరి, వైరి అన్న కూడా శత్రువే. అరి వైరి శత్రువు ఇవన్నీ కూడా మనకు పర్యాయ పదాల్లో కూడా వస్తాయి. మూషికము అంటే ఎలుక, ఇది మనకు తెలిసిందే. మరి ఉందురం అని ఇచ్చాడు చూడండి, ఇది కూడా 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఉందురం అంటే ఎలుకే. మూషికము అనే పదానికి పర్యాయ పదాలుగా మనము ఉందురం ఎలుక ఇవి కూడా తీసుకోవచ్చు. కైమోడ్పు, కైమోడ్పు అంటే వందనం చేయడం అన్నమాట. కై అంటే చెయ్యి, కైమోడ్పు అంటే వందనం నమస్కారం అని కూడా దీనికి అర్థం. జాగిలము కుక్క. సునకము అన్న కుక్కే, జాగిలము అన్న కుక్కే. ఎక్కడైనా హత్య జరిగిందనుకోండి, ఆ హత్య ఎవరు చేసినారో తెలపడానికి పోలీసు వారి జాగిలాలు వస్తాయి. జాగిలాలు అంటే కుక్కలు. శునకము అన్న జాగిలము అన్న కుక్క అన్న ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. బెజ్జము రంధ్రము, సూదికి ఉంటుంది కదా బెజ్జము, అది. కన్నము అన్న రంధ్రము అన్న బెజ్జము అన్న ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కథనము యుద్ధము. కాలుడు యముడు.
చూడండి, కథనం అంటే యుద్ధరంగం అంటే పిరికివాడు భయపడతాడు, కాలుడు కూడా నవ్వుతాడు అటువంటి వాణ్ణి అని మనం పద్యంలో కూడా చెప్పుకున్నాడు. కథన భీతును చూసి కాలుడు నవ్వును అని. కథన భీతుడు అంటే కథనం అంటే యుద్ధము, భీతుడు అంటే భయపడేవాడిని చూసి కాలుడు అంటే యముడు అన్నమాట. భ్రాతృజనము అన్నదమ్ములు. మనం విద్య గురించి చెప్పుకునేటప్పుడు భ్రాతృజనము వచ్చి పంచుకోరు అంటాం. విశ్వవర్ధనంబు విద్యాధనమురా అని ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యంలో ఉన్నటువంటి పదాలు ఇవి. భ్రాతృజనము అంటే అన్నదమ్ములు అని, విశ్వం అంటే లోకమని, వర్ధనం అంటే వృద్ధి చెందేది. విశ్వవర్ధనంబు విద్యాధనమురా అంటే విద్య అనే ధనము ఈ లోకంలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. విశ్వవర్ధనము, వర్ధనం అంటే అభివృద్ధి చెందడం లేదంటే వృద్ధి చెందడం. తనువు శరీరము, తనువు అంటే శరీరము. తనూజుడు అంటే శరీరం నుండి పుట్టినవాడుని. చూడండి, ఒక్క పదం నేర్చుకుంటే దానివలన వ్యతిరేక పదాలు తెలుస్తాయి, అర్థాలు తెలుస్తాయి, నానర్థాలు తెలుస్తాయి, పర్యాయ పదాలు తెలుస్తాయి. వాక్యములో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం కూడా మనకు అవగతం కావడానికి ఈ పదజాలం ఉపయోగపడుతుంది. అలుగులు బాణాలు. చూడండి, మనమున నాటిన అలుగులు అంటే మనసులో గుచ్చుకున్నటువంటి బాణాలు ఎన్ని ఉపాయాలు చేసినా కూడా అవి తొలగిపోవు అని మనకు ఒక పద్యంలో చెప్పుకున్నాం. తనువున విరిగిన ఎలుగులు ననువున బుచ్చంగవచ్చు నతినిష్ఠురతన్. మనమున కలిగిన అలుగులు విను మెన్ని ఉపాయము చేసినన్ అదిభా అని ఇక్కడ భారతంలో ఉన్నటువంటి పద్యము. శరీరానికి గుచ్చుకున్నటువంటి బాణాలు ఏదో ఒకలాగా తీసేయచ్చు, కానీ మనసుకు గుచ్చుకున్నటువంటి బాణాలను ఎన్ని ఉపాయాలు చేసినా కూడా మనము వాటిని తొలగించలేము అనే సందర్భంలో అలుగులు అనేటివి ఉపయోగించడం జరిగింది. అలుగులు అంటే బాణాలు. ఇవన్నీ కూడా మీకు గ్రూప్ 4లో ఇవ్వచ్చు, టెట్లో ఇవ్వచ్చు, డిఎస్సిలో ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఎక్కడ ఇచ్చినా ఇవ్వకున్నా ఈ పదజాలం అభివృద్ధి చేసుకోవడం వలన మీకు భాష పైన పట్టు తప్పనిసరిగా వస్తుంది. మరి 58వ చూడండి. అనువు ఉపాయము, నిష్ఠురత పరుషం. నిష్ఠురం చేసి మాట్లాడతారంటే కొంచెము పరుష పదజాలంతో మాట్లాడడం అన్నమాట. బుధులు అంటే పండితులు. చూడండి, బుధులు అనేది కూడా మనకు పద్యాల్లో వచ్చింది. అటువంటి వారు ఇతరులకు సహాయం చేయడానికే మనకు ఉంటారు అనే విధంగా బుధులు అనే పదం వాడడం జరిగింది. బుధులు అంటే పండితులు. హితము మేలు, జనముల దరి జనాల పట్ల, మెలగు ప్రవర్తించు, పూర్ణత్వం నిండుతనం, అబ్బు కలుగు. అబ్బు అంటే అబ్బుతుంది, కలుగుతుంది అని లెక్క. సంపుటము, కలుగు అంటే మనకి ఇక్కడ రంధ్రం అనేది కాదు, ఇక్కడ ఎలుకలు కలుగులో నివసిస్తాయన్నప్పుడు అది రంధ్రం. ఇక్కడ కలుగు అంటే కలగడం. నాకు ఎక్కడ అబ్బుతుంది, నాకు సమయం లేదు, నాకు సమయం అబ్బదు అంటే సమయము కలగలేదు అని లెక్క. 67 చూడండి. పరమాత్మ, పరమాత్మ అంటే పరమేశ్వరుడు. సిరి సంపద, వరపు వానలు లేని సమయం. వరపున మేఘుడొక వర్షము వాడిన పంటపై కాక అంటే వరపున వర్షాలు లేని సమయంలో మేఘుడు వచ్చి వాడిన చేలపై కాకుండా సముద్రం పైన వర్షం పడడం వల్ల లాభం లేదు కదా అనే సందర్భంలో ఇక్కడ వరపు అనేది వచ్చింది. వానలు లేని సమయాన్నే వరపు. ఈసారి వరపు పెట్టేసింది అంటే వర్షాలు పడలేదు, పంటలన్నీ ఎండిపోతున్నాయి అనే సందర్భంలో మనము వరపు అనే పదము ఉపయోగిస్తాం. తనూభవుడు, తను అంటే శరీరము, భవుడు అంటే పుట్టినవాడు. శరీరము నుండి పుట్టినవాడు కొడుకు అన్నమాట. తన యొక్క శరీరం నుండి పుట్టినవాడు కుమారుడు లేక కొడుకు. సదనము ఇల్లు, శరము బాణము, అంబుధి సముద్రము. అంబుధి అంటే సముద్రం. అంటే
అంబులు అంటే నీటికి నిలయమైనటువంటిది సముద్రము అని లెక్క. పిత తండ్రి, మాత అంటే తల్లి, పిత అంటే తండ్రి. ఇవి సంస్కృత పదాల నుండి వచ్చినటువంటివి అన్నమాట. జనకుడు అంటే తండ్రి. 76 చూడండి. తగవు పోట్లాట, తగవలాట వద్దురా మనకు అని చెప్తుంటారంటే పోట్లాట వద్దు, గలాట వద్దు అని. ఒద్దిక అనుకూలత, స్నేహం. వాళ్ళకి ఇద్దరికి ఒద్దిక బాగుంది అంటే స్నేహం బాగుంది, వాళ్ళిద్దరూ అనుకూలంగా ఉంటారు, ఒకరికొకరు మంచిగా ఉంటారు అని ఒద్దిక అనేది ఉపయోగిస్తాం. ఆప్యాయత అంటే ప్రేమ, ప్రీతి. తుల్యము సమానము, తుల్యము అంటే సమానం. మునుపు అంటే పూర్వము. సంబోధన పిలుపు. సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు, నాగరికత, వీటిని సంస్కృతి సంప్రదాయాలు అంటారన్నమాట. ప్రతీక అంటే గుర్తు. వాత్సల్యము ప్రేమ. శైలి పద్ధతి. శైలి అంటే పద్ధతి. మనకు తెలుగులో కవులు ఉంటారు కదా, ఇప్పుడు నన్నయ్య అనుకోండి, నన్నయ్య యొక్క రచనా శైలి ఎటువంటిది అంటే ఎటువంటి పద్ధతిని ఉపయోగించాడు రాయడంలో అని. శైలి అంటే పద్ధతి. అనర్గళంగా మాట్లాడతాడు అతని చేతికి మైక్ ఇస్తే చాలు అనర్గళంగా మాట్లాడతాడంటే ధారాళంగా మాట్లాడతాడు, తడుముకోకుండా అని అర్థం. ఉబలాటం కుతూహలం. అతనికి మైక్ ఇవ్వనరా, మాట్లాడాలన్నటువంటి ఉబలాటంతో ఉన్నాడు అంటే కుతూహలంగా ఉన్నాడు అని లెక్క. 88 మొగదల ప్రారంభం. మొగదాల మన ఊర్లో మొగదాలనే టీ స్టాల్ ఉంది చూసారా, అక్కడ బాగా టీ వేస్తారని అనుకోండి. మొగదల అంటే ప్రారంభంలో అని లెక్క. మొగదాల. అధునాతనం కొత్తది. తేట తెల్లం చేయు, స్పష్టంగా వివరించు. ఎవరికైనా సందేహం ఉంటే నేను తేట తెల్లం చేస్తాను అంటే స్పష్టంగా వివరిస్తాను అని. తొనుకు బెనుకు తడబాటు. అతడు ఎవరైనా రానియండి వారి ముందర తొనుకు బెనుకు లేకుండా మాట్లాడతాడంటే తడబాటు లేకుండా మాట్లాడతాడు, తత్తరపోకుండా మాట్లాడతాడు, స్పష్టంగా ధైర్యంగా మాట్లాడతాడు అనే సందర్భంలో తొనుకు బెనుకు అనేది ఉపయోగిస్తాం. 92 మమకారం ప్రేమ, నాది అనే భావం. ఒడలు శరీరము. ఒడలు అంటే శరీరం. ఒడలు పులకించిపోయినాయి, అతని యొక్క మాటలకు నా ఒడలు పులకరించిపోయింది అంటే నా శరీరం పులకరించింది అని లెక్క. కంఠము అంటే గొంతు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క కంఠము బాగుంది అంటే గొంతు బాగుంది. ఫణి అంటే పాము. పక్షీంద్రుడు. పక్షీంద్రుడు అంటే పక్షులకు ప్రభువు, పక్షులలో శ్రేష్ఠుడు అని గరుత్మంతుడిని పక్షీంద్రుడు అంటారు. సదనము అంటే ఇల్లు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అనుజుడు అంటే తనతో పాటు పుట్టినటువంటి వాళ్ళను అనుజుడు అంటారు, అంటే సోదరుడు. మమకారం ప్రేమ, అనురాగం. ఇంతి స్త్రీ, పడతి స్త్రీ. చూసినారా, ఇంతి అన్న, పడతి అన్న, స్త్రీ అన్న, పొలతి అన్న, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు స్త్రీకి. సలిలము అంటే నీరు. జలము అన్న నీరే, సలిలము అన్న నీరే, ఇవి కూడా పర్యాయ పదాలు. భార్య అంటే గృహిణి. నయనం కన్ను. ఇక్కడ చూడండి, కన్నుకు కూడా పర్యాయ పదాలు ఉన్నాయి. నయనం అన్న కన్ను, అక్షి అన్న కన్ను, చక్షువు అన్న కన్నే. ఇవన్నీ కూడా పర్యాయ పదాల్లో మనకు వస్తుంటాయి. వెలది, నారి, పొలతి, రామ. చూడండి, ఈ 4 పదాలు కూడా స్త్రీ అనే పదానికి పర్యాయ పదాలు. వెలది అన్నా స్త్రీనే, నారి అన్నా స్త్రీనే, నారీ శిరోమణి అంటారు. పొలతి, రామ, ఇవన్నీ కూడా స్త్రీ అనే పదానికి పర్యాయ పదాలు. మనము ఛందస్సులో పద్యాలు రాసేటప్పుడు స్త్రీ అనేది మనం ఉపయోగించాల్సి వస్తే అక్కడ గురు లఘువులను అనుసరించి రామ కానీ, అంటే గురువు లఘువు కావాల్సి వస్తే, 3 లఘువులు కావాల్సి వస్తే పొలతి అని కానీ, ఇలా మనకు ఏది అవసరమైతే దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అందుకే మనకు పర్యాయ పదాలు ఛందస్సులో బాగా ఉపయోగపడతాయి. మరి 112
సద్గుణం, సత్ ప్లస్ గుణము సద్గుణం. సత్ అంటే మంచి, మంచి గుణాన్ని సద్గుణం అంటారు. విదూర దూరంగా ఉన్న. యాచక పారిజాత యాచకులకు కల్పవృక్షం వంటిది యాచక పారిజాత అనేది. పారిజాతం అంటే కల్పవృక్షం. దుర్గతి దుర్గతి అంటే చెడ్డ స్థితి. దుర్భరము భరించలేనిది. అబ్బా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అంటే భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను అన్నటువంటిది అనమాట. అనగు అణిగిపోయినాడు రాతడు. మొన్న పోయి బాగా దంచేసినాము, అప్పటి నుండి బాగా అణిగినాడు వాడు అంటారే. అణిగిపోయినాడంటే నశించిపోయినాడు. నిమ్నులు నిమ్న జాతుల వారు. నిమ్నులు అంటే తక్కువ కులం వారిని నిమ్న జాతుల వారు అంటారు. మున్నీరు మున్నీరు అంటే సముద్రం. అస్పృశ్యత అస్పృశ్యత అంటే అంటరానితనం. స్పృశ్యత అంటే అంటుకుండేది. అస్పృశ్యత అనేది దానికి వ్యతిరేక పదం అన్నమాట. ఇప్పుడు అంటరానితనం చాలా రూపుమాపబడింది. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మనుషులంతా ఒక్కటే అని. కాబట్టి నిమ్న జాతుల వారు అని కానీ అస్పృశ్యత అనేటివి ఇట్లాంటివంటి ఎవరు పట్టించుకోకూడదు అనమాట. ఎందుకంటే మనము మనుషులందరూ ఒకటే కదా. ఈ విషయము చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విషయాన్ని అందరికీ మనం తెలియజేసి మానవులంతా ఒకటే అనే భావాన్ని మనము అందరిలోనే కల్పించాలి. భిన్నము నాశనం చేయదగినది. బడబానలం బడబాగ్ని. దిగంతము దిక్కుల చివర. దిక్ ప్లస్ అంతము దిగంతము. దిగంతం అంటే దిక్కుల చివర అని. బడబానలం అంటే బడబాగ్ని అగ్ని. సంచితము కూడబెట్టినది. సంచితం అంటే కూడబెట్టినది. మదత్రయంబు మూడు మదములు. మామూలుగా మనకు మదము అంటే కొవ్వు అని, మదత్రయములు అంటే మూడు రకాల కొవ్వులు అని లెక్క ఇక్కడ. డెందము హృదయము. డెందం అంటే హృదయము. మనకు ప్రకృతులు వికృతులు కూడా ఈ పదాలు నేర్చుకోవడం వలన వాటిలో కూడా మనకు కొంచెము అనుభవం వస్తుంది. ప్రథితము అంటే ప్రసిద్ధము. ప్రథితము అంటే ప్రసిద్ధము. పరులు ఇతరులు. పరులు అంటే ఇతరులు ఇతరులు. పరాయణ పరమధర్మ పదములకెళ్ళన అనే పద్యములో ఇతరులకు మనం మేలు చేస్తే అదే మనకు నిజమైనటువంటి ధర్మం అన్నమాట. తరుణి అంటే స్త్రీ. తరుణి అంటే స్త్రీ. ఇది కూడా స్త్రీ అనే పదానికి పర్యాయ పదం తరుణి. తరుణము తగిన సమయము. పోరు యుద్ధం. చూసారా, పోరు అనే యుద్ధమే. కథనము అన్న యుద్ధమే. స్వాంతము. స్వాంతము అంటే హృదయము. పాతకము అంటే గొప్ప పాపము. ఇప్పుడు గోహత్య మహాపాతకం, గోహత్య స్త్రీహత్య బ్రాహ్మణ హత్య అనేటివి గొప్ప పాపాలు అంటే పాతకం అన్నమాట. గొప్ప పాపాన్ని పాతకము అంటాం. ధన్యులు అంటే పుణ్యవంతులు. అఘము పాపము. అఘము అనేది పాపము. అఘము అనేదానికి వ్యతిరేక పదము అనఘము. సన్నుతం పొగడ్తా. సన్నుతిస్తాను అంటే పొగడతాను అని. సన్నుతించుంటే పొగడడం అనమాట. జనని తల్లి. నారి చూడండి, పొలతి నారి ఇంతి పడతి ఇవన్నీ కూడా స్త్రీ పదానికి పర్యాయ పదాలు. దురితము పాపము. దురితము అంటే పాపం. మనకు ఈ నరసింహ శతకంలో దురిత దూర అని వస్తుంది కదా. దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటే దుష్టులను సంహరించేవాడా మా పాపాలన్నింటినీ తొలగించు రాయనా అని మనము వేడుకునే విధంగా ఆ శతకంలో మనము మకుటాన్ని మనం విన్నాం. దుష్ట సంహార నరసింహ దురిత దూర. దురిత అంటే పాపము. దురిత దూర పాపాన్ని పోగొట్టేవాడా అని.
సువర్ణము అంటే బంగారము. సువర్ణము అన్న, పసిడి అన్న, కనకము అన్న ఇవన్నీ కూడా బంగారము అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ చూడండి, వాయువేగం. ఆంజనేయుడు లంకా నగరానికి సముద్రాన్ని వాయువేగంతో దాటాడు అన్నామనుకోండి. వాయువేగం అంటే గాలి వేగం, వాయువు అంటే గాలి, వాయువేగం అంటే గాలి వేగం. అసువులు ప్రాణాలు. మనకు మహాభారత యుద్ధంలో కౌరవుల యొక్క సైన్యం నుండి కొంతమంది, అదేవిధంగా పాండవుల సైన్యం కొంతమంది అసువులు బాశారు అంటే ప్రాణాలు విడిచారు అని. అసువులు అంటే ప్రాణాలు. వదనం ముఖము. వదనము అంటే ముఖము. ప్రజారంజకుడు ప్రజలను ఆనందింపజేసేవాడు. చూడండి, శ్రీరామచంద్రుడు ప్రజానురంజకంగా పరిపాలన సాగించేవాడంటే ప్రజలను ఆనందింపజేస్తూ పరిపాలించేవాడు అని లెక్క. ఆశ్రితుడు ఆశ్రయించినవాడు. ఆశ్రిత పక్షపాతి అంటే తనను నమ్ముకొని ఎవరైనా వచ్చి అడిగితే వాళ్లకు పక్షపాతముతో అంటే వాళ్ళపైన ఇష్టంతో వాళ్లకు సహాయం చేసేవాడిని ఆశ్రిత పక్షపాతి అంటారు. ఆశ్రితుడు అంటే ఆశ్రయించినవాడు. ఆపన్నులు ఆపదలో ఉన్నవారిని ఆపన్నులు అంటారు. ఆపన్నులకు మనము చెయ్యిచ్చి కాపాడాలి. మృతదేహం. మృత అంటే చనిపోయినటువంటి, దేహం అంటే శరీరం. చనిపోయిన శరీరాన్నే మృతదేహం అంటారు. ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ఇంకా ఖననం చేయలేదా, ఇంకా దహనం చేయలేదా అంటారు. మృతదేహం అంటే చనిపోయిన వారి శరీరాన్ని మృతదేహం అంటారు. ఆనతి ఆజ్ఞ. ఆనతి అంటే ఆజ్ఞ. భేదం తేడా. గద్దె సింహాసనం. చూసారా? నిరతి మిక్కిలి. నిరతి అంటే మిక్కిలి. స్వపర భేదం. స్వ అంటే నా యొక్క, పర అంటే ఇతరుల యొక్క. నా పర నా ఇతర అనే తేడా లేకుండా మాట్లాడితే స్వపర భేదం లేకుండా మాట్లాడినాడు అంటారన్నమాట. తనయుడు కుమారుడు. హయము గుర్రము. హయము అనేదానికి పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. హయము అన్న, అశ్వము అన్న, గుర్రము అన్న మూడు ఒకటే. ఇవన్నీ పర్యాయ పదాలు. హయము అంటే గుర్రము, అశ్వము అన్నా కూడా గుర్రమే. తర్వాత చూడండి, రవి సూర్యుడు. రవి అనేదానికి కూడా పర్యాయ పదాలు ఉన్నాయి. రవి సూర్యుడు, ఆదిత్యుడు సూర్యుడు, ఇంకా భాస్కరుడు అనే కూడా సూర్యుడు. రవి, ఆదిత్యుడు, భాస్కరుడు ఇవన్నీ కూడా సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు. పురము పట్టణము. కనకము బంగారము. చూడండి, ఇక్కడ బంగారం గురించి మళ్ళీ ఇచ్చారు. స్త్రీలకు కనకం అంటే మక్కువ ఎక్కువ. పుత్తడి ధర బాగా పెరిగింది అన్నక్కడ చూడండి, బంగారం. కనకము, బంగారము, పుత్తడి ఇవన్నీ కూడా బంగారము అనేదానికి పర్యాయ పదాలు. ఆననము ముఖము. పంచాననము అంటాం. పంచానన అంటే సింహం అన్నమాట. ఆననము అంటే ముఖము. భటులు సేవకులు. నిర్జీవులు జీవము లేనటువంటి వారినే నిర్జీవులు అంటారు. దాన్నే ప్రాణం లేని వాటిని కూడా నిర్జీవులు అంటారు. అబ్ది సముద్రము. లవణాబ్ది అంటే ఉప్పు సముద్రం. చూసారా? లవణ ప్లస్ అబ్ది లవణాబ్ది. లవణం అంటే ఉప్పు, అబ్ది అంటే సముద్రం. లవణాబ్ది అనేది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కోటీరము కిరీటము. కోటీరము అంటే కిరీటము. రాజుకు పట్టాభిషేక సమయంలో తలపైన కోటీరము ధరింపజేస్తారు అన్నామనుకోండి. కోటీరము అంటే కిరీటం. రఘుద్వహుండు. రఘుద్వహుండు అంటే రాముడు. చూసారా? రఘువంశములో కీర్తి గడించిన వాడు రాముడు, అందుకే రఘుద్వహుండు అంటారు. గంధి ద్వీపంబు. గంధి ద్వీపంబు. మదపుట ఏనుగుకే గంధి ద్వీపంబు అన్నారు. బాగా మదించినటువంటి ఏనుగు, బాగా మదము పట్టినటువంటి, బాగా బలిసినటువంటి ఏనుగును గంధి ద్వీపంబు అంటారు. శుద్ధాత్ముడు. శుద్ధ అంటే మంచి, పవిత్రమైనటువంటి అని
ఆత్మ అంటే ఆత్ముడు అంటే ఆత్మ కలవాడుని, శుద్ధాత్ముడు అంటే పవిత్రమైన ఆత్మ కలవాడు, శుద్ధాంతము అంటే అంతఃపురము, శుద్ధము అంటే పవిత్రము, శుద్ధము. పాత్రలు బాగా శుద్ధంగా కడుగొనే కూడా బాగా పవిత్రంగా ఉండేటట్లు నీట్గా కడుగొని లెక్క. సిద్ధం యథార్థం, సిద్ధం అంటే యథార్థం ఉన్నది ఉన్నట్లుని. కోమలి అందమైనటువంటి స్త్రీనే కోమలి అంటారు. కోమలిని కూడా పేర్లు పెట్టుకుంటుంటారు. కోమలి అంటే అందంగా ఉన్నటువంటి స్త్రీ అని. ఇమ్ముగా స్థిరంగా కుదురుగా అని. ఇమ్ముగ చదవని నోరును అమ్మాయని పిలిచి అన్న మడుగని నోరును, తమ్ముల బిలువని నోరును కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంట రసుమతి అనేటప్పుడు ఇమ్ముగా అంటే స్థిరంగా కుదురుగా మంచిగా అని లెక్క. వెరవకు భయపడకు, మది మనస్సు, నెమ్మి నెమ్మి అంటే ప్రేమ క్షేమము, మనుపుము రక్షించుము, మనుపుమమ్మ అంటే రక్షింపుమమ్మ. భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మనుపుమా అంటాం, అంటే రక్షించుమా అని, కాపాడుమా అని. ధనుజులు చూడండి, ధనుజులు అంటే రాక్షసులు, ధనుజులు అంటే రాక్షసులు. పవనసుతుడు, పవన అంటే గాలి, గాలినే వాయువు అంటారు. సుతుడు అంటే కుమారుడు, వాయుదేవుని యొక్క కుమారుడు ఆంజనేయుడు. ఆంజనేయున్నే పవనసుత పవనసుతుడా అంటారు. పవనసుతుడు అంటే గాలి యొక్క కుమారుడు, వాయువు యొక్క కుమారుడు, వాయుదేవుని యొక్క కుమారుడు ఆంజనేయుడు. లెస్స బాగుగా, లెస్స పలికితివి రాఘవ అంటే బాగా చెప్పావు రాఘవ అని, శ్రేష్టంగా చెప్పావు, గొప్పగా చెప్పావు అని లెక్క. అదే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒక పద్యములో దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అంటే దేశంలో ఉన్నటువంటి భాషలన్నిటిలోకెల్లా తెలుగు భాష శ్రేష్టమైంది అని తీసుకుంటాం అక్కడ అర్థం. కాబట్టి పదాలకు అర్థాలు మనం బాగా తెలుసుకున్నట్లయితే ఎక్కడ పద్యాల్లో కానివ్వండి, వచనంలో కానివ్వండి, మనం చదివిన వెంటనే మనకు అవగాహన సులువుగా అవుతుంది. అందుకే పదజాలం బాగా నేర్చుకోవాలి. కపి కోతి, కపి అంటే కోతి, అదే ఏకవచనం అనమాట. అదే బహువచనం రాయాలనుకోండి కపులు అని రాయాలి. కపి ఏకవచనము, కపులు బహువచనం. ఉర్వి భూమి, భూమికి కూడా పర్యాయ పదాలు అనేకం ఉన్నాయి. ఉర్వి అన్న, ధరణి అన్న, క్షితి అన్న, ఇవన్నీ కూడా భూమి అనే పదానికి పర్యాయ పదాలు. పొడమి చూసారా, పొడమి అన్న భువి అన్నా కూడా భూములే. పొడమి భూమి, భువి భూమి. ఉర్వి తనయ, ఇక్కడ ఉర్వి అంటే కూడా భూమే కాబట్టి ఉర్వి అంటే భూమి, తనయ అంటే కుమార్తె. అంటే భూమికి పుట్టినటువంటి ఆమె అంటే భూమిపుత్రి అయిన స్త్రీ అని లెక్క. ఇక్కడ జనక మహారాజు యొక్క కుమార్తె కూడా ఉర్వి తనయ అంటారు. అంటే భూమిలో పుట్టింది కాబట్టి ఆమె సీతాదేవిని ఉర్వి తనయ అని కూడా అంటారు. నంది ఎద్దు, శివాలయంలోకి వెళ్తే మొదటగా మనము నందిని దర్శించుకుంటాం. అంటే ఎద్దు ఉంటుంది కాబట్టి దాన్ని దర్శించుకుంటాం. మోళి, మోళి అంటే రీతి. గొడ్డుమోతు సంతానం కలుగనటువంటిది, సంతానం లేనటువంటి ఆవును గొడ్డుమోతు ఆవు అంటారు. అర్థమైందే? అంకె, అంకె అంటే వశం. మామూలుగా అంకె అంటే అంకెలు రాయమంటే 1, 2 రాయమని. ఇక్కడ మనకు అంకె అనే పదానికి వశం అనే అర్థాన్ని కూడా మనము తెలుసుకోవాలి. గడి, నిర్ణీతమైన ప్రదేశాన్ని గడి అంటారు. నిర్ణీతమైన ప్రదేశాన్ని ఏమంటాము? గడి అంటాం. సాధిక సారథ్యం, సాధిక అంటే సారథ్యం. ఉత్తరీయం కండువా, మనము ఉత్తరీయం అనేది కండువా వేసుకుంటారు చాలామంది, దాన్నే ఉత్తరీయం అంటారు, కండువా అని కూడా అంటారు. దాణా, దాణా అంటే పశువులకు ఆహారంగా ఇస్తాం కదా, అది దానా, పశువుల దానా. గంగడోలు ఆవులకు ఎద్దులకు మెడ క్రింద వేలాడే చర్మం ఉంటుంది కదా, దాన్ని గంగడోలు అంటారు. గంగడోలు అంటే ఆవులకు కానివ్వండి ఎద్దులకు కానివ్వండి మెడ కింద వేలాడుతూ ఉంటుంది చర్మము, అది గంగడోలు అంటే.
196 వాసరం. వాసరం అంటే దినం. వాసరం అంటే దినం. నయనం కన్ను. మూషికము ఎలుక. భీతి భయం. తరచు. తరచు అంటే అప్పుడప్పుడు అని లెక్క. కొంతమంది పిల్లలు తరచు పాఠశాలకు గైర్హాజరు అవుతుంటారు. అంటే అప్పుడప్పుడు పాఠశాలకు రాకుండా నిలిచిపోతుంటారు అనే అర్థంలో మనము తరచు అనే పదాన్ని ఉపయోగిస్తుంటున్నాం. చూశారు కదా మిత్రులారా. పదజాలం అంటే ఎక్కువ పదాలను మనం నేర్చుకోవడం వలన పాఠ్యాంశాలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, గ్రాంధిక భాష కానివ్వండి, ఏదైనా మనం చదివేటప్పుడు మనకు భాష పైన అవగాహన బాగా ఏర్పడుతుంది. అదేవిధంగా పర్యాయ పదాలు, నానార్థాలు, సంధి పదాలు, సమాస పదాలు విడదీసేటప్పుడు అర్థవంతమైన పదాలుగా విడదీయడం అనేది ఇవన్నీ కూడా మనకు సులువుగా వస్తాయి. కాబట్టి ఈ 200 పదాలు కూడా మీరు నేర్చుకొని మీకు టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి, గ్రూప్ 4లో కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి, ఇవన్నీ బాగా ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.